హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి వార్తలు నిలిచిన ఒక సూచి పైన ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ ఈ సూచికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రశ్నని చూడండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత, మరియు మొదటి 3 స్థానాల్లో మరియు చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటి? ఈ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఏదైనా ఒక సూచికి సంబంధించి మనం పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అది చూద్దాము. వార్తలు నిలిచిన సూచి పేరేంటి? ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఈ పాయింట్ గుర్తుపెట్టుకునేటప్పుడే కంపారిటివ్ స్టడీ కూడా చేయాలి. గతంలో ఇదే సూచిలో భారతదేశం ఏ స్థానంలో ఉండేది, ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నది, కంపారిటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆ సూచిలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలు ఏంటి? నెక్స్ట్ ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఆ సూచిలో ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది? మరి చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటి? ఫైనల్గా ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ఆ సూచీలో ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ఈ పాయింట్స్ని తప్పనిసరిగా చూడండి. వీటన్నిటిని కూడా మనం కవర్ చేసాము ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు. ఇక్కడ ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. ఇక్కడ ఎందుకు నేను సూచి యొక్క పేరును సంపూర్ణంగా చూడండి అని చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 అన్నారు అనుకోండి, అంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ని అడుగుతున్నారు. 2025 అన్నారు అనుకోండి, ఈ ఇయర్ ర్యాంక్ని అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి సందేహాలు మనకు ఎగ్జామినేషన్ హాల్లో రాకూడదు, చదివేటప్పుడే క్లారిటీగా చదవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఈ ఇయర్ విడుదలైన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 131వ స్థానము. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ కన్సిడర్? మొత్తం 148 దేశాలను కన్సిడర్ చేసుకొని ర్యాంకులను ఇస్తే అందులో భారతదేశము 131వ స్థానంలో ఉంది. ఎనఫ్. మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏంటి? మొదటి 3 స్థానాలు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఐస్లాండ్ అని గుర్తుంచుకోండి. దేని విషయంలో ఐస్లాండ్ అని గుర్తుంచుకోవాలి? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనగానే మీకు ఫస్ట్ ఐస్లాండే గుర్తుకు రావాలి. గత దశాబ్ద కాలానికి పైగా ఐస్లాండే టాప్లో ఉంటుంది. ఇక సెకండ్ పొజిషన్ వచ్చేసి ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసి నార్వే. ఎనఫ్. టాప్ పొజిషన్లో ఉన్న 3 చూస్తే సరిపోతుంది. ఇక చివరి స్థానంలో నిలిచిన ఒక్క దేశం పేరు గుర్తుంచుకోండి, అది పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే ఏ స్థానంలో ఉంది? 148వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఎనఫ్. ఇక భారతదేశం యొక్క స్థానాన్ని చూసేటప్పుడే గతంలో ఇదే సూచిలో భారతదేశం ఏ ర్యాంకులో ఉండేదో కూడా కంపారిటివ్ చూడమని చెప్పాను కదా. అప్పుడు 129వ స్థానంలో అంటే 2024 సంవత్సరంలో భారత్ 129వ స్థానంలో ఉండే, ఇప్పుడు 131st పొజిషన్ అంటే 2 స్థానాలు దిగజారింది. ఎస్. మరి ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారు ప్రతి ఏటా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. ప్రతి ఏటా కూడా జనవరి మంత్లో దావోస్ సదస్సులు అని మనం వింటూ ఉంటాం కదా, అలా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు, వీళ్ళు స్విట్జర్లాండ్లో ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉన్నారు. వారే ప్రతి ఏటా కూడా ఈ సూచిని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏ సంవత్సరం నుండి రిలీజ్ చేస్తున్నారంటే 2006 ఇయర్ అంటే ఫస్ట్ ఎడిషన్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎప్పుడు రిలీజ్ చేశారు వాళ్ళు? 2006. అప్పటి నుండి ప్రతి ఏటా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎనఫ్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ 2 days బ్యాక్, అండ్ దీని స్క్రిప్ట్ కూడా మీకు ఇచ్చేసాను.
అండ్ అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని చూడండి, ఏ రోజు వీడియోని ఆ రోజే చూడండి. మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు 100% యూస్ఫుల్ అయ్యే విధంగా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ అడిషన్ చేస్తున్నాను, జనరల్ స్టడీస్తో లింక్ చేస్తున్నాను, కన్సర్న్ సబ్జెక్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంత డెప్త్గా ఇస్తున్నాను. మరి నోట్ మేకింగ్ అనేది 2 to 3 hours టైం పడుతుందని చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మీకోసం మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీకు యాప్ విజిబుల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ని కోర్సెస్ కూడా 100% పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా నేను డిజైన్ చేయడం జరిగింది. అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతి టాపిక్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఆ స్క్రిప్ట్ అంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో విత్ డౌన్లోడ్ ఆప్షన్, ప్రింట్ ఆప్షన్తో ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఆ పీడిఎఫ్ని 1-2 సార్లు చూడండి. ఎనఫ్, ఇక మర్చిపోరు. జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసుకోవచ్చు. అండ్ మనం చదివింది ఎంతవరకు గుర్తుంటుంది అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కాబట్టి అందులోనే అదే కోర్సులో డైలీ సిఏ కోర్సులోనే టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను. మీకు కొన్ని శాంపుల్స్ కూడా ఉన్నాయి, చూడండి పీడిఎఫ్స్. ఓకేనా? ఇక ఇదంతా కూడా అండ్ ఏ అంశాలను ఆధారంగా తీసుకొని సూచన విడుదల చేస్తారు? ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, రాజకీయ సాధికారత. ఓకేనా? ఎనఫ్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. మొదటిసారి ఎప్పుడు రిలీజ్ చేసింది సూచిని. అండ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సగటున 68.8% మాత్రమే ఉంది. అది కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో 64.1% ఉందంట. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, సౌత్ ఆఫ్రికా చరిత్రను లిఖించింది, సువర్ణాక్షరాలతో లిఖించింది అని చెప్పడంలో తప్పే లేదు, అతిశయోక్తే లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్కి పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారు రీసెంట్గా May 25, 2025 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. ఆ పేపర్ చూడండి, అందులో 2 ప్రశ్నలు ఎక్స్క్లూజివ్గా స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చారు. సో స్పోర్ట్స్కి మీరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా కూడా స్పోర్ట్స్ సంబంధించి క్వశ్చన్ చూడొచ్చు. అందులో క్రికెట్కి సంబంధించి ఎక్కువగా మనం చూస్తున్నాము. సో June 14, 2025 సౌత్ ఆఫ్రికా దేశ చరిత్రలో, సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో, సౌత్ ఆఫ్రికా క్రికెట్ అభిమానుల చరిత్రలో ఇక ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తేదీ. ఎందుకంటే నిన్నటి రోజున సౌత్ ఆఫ్రికా వారి 27 ఏళ్ల కళ, వాళ్ళ కళ నెరవేరిన రోజు. అదేంటంటే ఐసీసీ ప్రధాన ఈవెంట్స్ ఉంటాయి కదా, ఐసీసీ ఈవెంట్స్లో ఒక కప్పు గెలుచుకోవడం. అది కూడా దేనికి సంబంధించి అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. మనం సర్వసాధారణంగా ఐసీసీ వారు నిర్వహించే టోర్నమెంట్లు చూస్తూ ఉంటాము. ఐసీసీ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటాం. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. ఐసీసీ 1909 ఇయర్లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్. నెక్స్ట్ ప్రస్తుతం ఐసీసీకి చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మన భారతీయులు. ప్రత్యేకత ఏంటంటే ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్సులో చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. మరి అలాంటి ఐసీసీ క్రికెట్కి సంబంధించి వన్డే వరల్డ్ కప్ని, T20 వరల్డ్ కప్ని, నెక్స్ట్ టెస్టుల్లో మరొకసారి ఆదరణ పెంచడానికి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత పురాతనమైంది. అటువంటి టెస్ట్ క్రికెట్కి మరింత ఆదరణ పెంచే విధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని కానివ్వండి ఇలా నిర్వహిస్తూ ఉంటుంది. మరి టెస్ట్ క్రికెట్లో వరల్డ్ కప్గా భావించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని 2025 సంవత్సరం June 14 రోజున సౌత్ ఆఫ్రికా గెలుపొందడం జరిగింది. 27 ఏళ్ల కళ, ఒక నిరీక్షణ నిన్నటి రోజున తెరపడడం జరిగింది. మరి ఈ మ్యాచ్కి సంబంధించిన విశేషాలు, మరి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి చూస్తున్నప్పుడు వెన్యూ ఎక్కడ అని చూడాలి. వెన్యూ అంటే వేదిక. ఎక్కడ జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ అంటే లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగింది. లార్డ్స్ ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఎగ్జామినేషన్ లేదో సింగిల్ లేలో క్వశ్చన్ అడగట్లేరు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్లో అన్నీ తెలిస్తేనే మనం సమాధానాన్ని యాక్యురేట్గా ఇవ్వగలుగుతాము. సో లార్డ్స్ ఇంగ్లాండ్లో జరిగింది. మరి ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే సౌత్ ఆఫ్రికా
వర్సెస్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. క్యాప్టెన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి షార్ట్ మ్యాన్, మీరు చూస్తుంటే క్రికెట్ చూస్తుంటే అర్థమవుతుంది. సో టెంబా బెవుమా, బెవుమా అని గుర్తుంచుకోండి. బెవుమా లేదా బెవుమా, టెంబా బెవుమా. మరి ఆస్ట్రేలియాకి సంబంధించిన క్యాప్టెన్ ఎవరంటే ప్యాట్ కమిన్స్, సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్. మరి ఫైనల్ మ్యాచ్ జరిగింది. టెస్ట్ క్రికెట్ అంటే 5 రోజులు జరిగే మ్యాచ్. సో నిన్నటి రోజున జూన్ 14th రోజునే మ్యాచ్ అనేది ముగిసింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పైన గెలవడం జరిగింది, కప్పును కైవసం చేసుకుంది. ఇక క్యాప్టెన్ గుర్తుంచుకోండి, సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ టెంబా బెవుమా. అండ్ ఫైనల్లో మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని గెలుపొందడం జరిగింది. ఎనఫ్, ఓకేనా. ఇవి టెస్ట్ క్రికెట్కి సంబంధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ థర్డ్ ఎడిషన్ అంటున్నాను, 3వసారి. ఏదైనా క్రికెట్కి సంబంధించి కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ స్పోర్ట్స్ సంబంధించి చూస్తున్నప్పుడు ఎన్నవ ఎడిషన్ కూడా చూడాలి. సో థర్డ్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు, ఎవరిపైన విజేత గుర్తుంచుకోవాలి, రన్నరప్ గుర్తుంచుకోవాలి. మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఇప్పటికి 3 సార్లు జరిగింది. మొదటిసారి న్యూజిలాండ్ గెలుపొందింది, రన్నరప్ ఇండియా. రెండవసారి ఆస్ట్రేలియా గెలుపొందింది, రన్నరప్ ఇండియా. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగింది ఆస్ట్రేలియా. ఈసారి ఆస్ట్రేలియా రన్నరప్గా మిగిలింది. కొత్త ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా అనేది రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక విశేషాలు చూద్దాము. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఐసీసీ ట్రోఫీ సాధించడం మొదటిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానం ఇంగ్లాండ్ లండన్లో జరిగింది. ఇక చారిత్రాత్మక విజయం, 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షణ చేస్తున్న సౌత్ ఆఫ్రికా ఇక ఫైనల్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలుపొంది గదను కైవసం చేసుకుంది. గద ఉంటుందిగా, టెస్ట్ మేస్ అంటాము. యాక్చువల్గా టెస్ట్ ఛాంపియన్షిప్లో గెలిస్తే గద ఇస్తారు. రీసెంట్గా మనం ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించి చూస్తాం కదా, ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన వాళ్ళకు బ్లేజర్స్ ఇస్తారు. ఇలా ఉంటుంది ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఓకేనా. ఇక ఫైనల్ ఎవరెవరికి ఎక్కడ జరిగింది చూడండి, సరిపోతుంది. అండ్ ఇక్కడే మీకు ఒక అడిషన్, ఐసీసీ ఈవెంట్స్ పైన రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు సౌత్ ఆఫ్రికా, ఇంకొక 4 రోజుల తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది, గుర్తు రాదు. కాబట్టి ఇక్కడే మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. సో ఐసీసీకి సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్రతిష్టాత్మకం, వీటి నుండే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఎక్కడ జరిగింది, ఫైనల్ ఎవరెవరి మధ్యలో జరిగింది, ఎవరు విజేత. డైరెక్ట్గా ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్, ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ లాస్ట్ ఇయర్ మనం చూసాము. 2024 జూన్ ఆ సమయంలో చూసాము. మరి ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ 2024 లేదా 9th ఎడిషన్ అంటాం. 9th ఎడిషన్ విజేత ఎవరు అంటారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరిగింది. విజేత వచ్చేసేసి ఇండియా, గుర్తుపెట్టుకొని, విజేత ఇండియా. ఇక ఐసీసీ వన్డే మెన్స్ వరల్డ్ కప్, వన్డే అంటే 50 ఓవర్స్ ఆడతారు. వన్డే వరల్డ్ కప్ 2023 భారత్ ఆతిథ్యంలో జరిగింది, భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. అప్పుడు ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. విజేత వచ్చేసేసి ఆస్ట్రేలియా విజేత, గుర్తుంచుకోండి. అది 13th ఎడిషన్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 13th ఎడిషన్. అండ్ T20 వరల్డ్ కప్ వచ్చేసేమో 9th ఎడిషన్. అండ్ రీసెంట్గా 2025 ఇయర్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉంటుందో 9th ఎడిషన్, అందులో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్. మరి విజేత వచ్చేసేసి ఇండియా గెలుపొందడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ ఆతిథ్యం హైబ్రిడ్లో జరిగింది. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంకలో ఆడడం జరిగింది. సో ఇందులో విజేతలు ఎవరు, రన్నరప్స్ ఎవరో చూడండి. ఎనఫ్, ఓకేనా. ఇక నెక్స్ట్ ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ మొట్టమొదటి ఎడిషన్ 2021లో న్యూజిలాండ్, 2nd ఎడిషన్ ఆస్ట్రేలియా, 3rd ఎడిషన్ దక్షిణాఫ్రికా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్రికెట్ మక్కా అని ఏ మైదానాన్ని పిలుస్తారంటే లార్డ్స్. ఎనఫ్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఐడెన్ మార్క్రమ్, సౌత్ ఆఫ్రికా జట్టు క్రీడాకారుడు. ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ ఈరోజు యునెస్కోకి సంబంధించి కూడా క్వశ్చన్స్ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, 1945 నవంబర్ మంత్లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. యునెస్కో మన
వారసత్వము సంస్కృతికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను పరిరక్షిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అందులో భాగంగా రకరకాల జాబితాలను రిలీజ్ చేస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి ఉదాహరణకు భారతదేశంలో 43 ఉన్నాయి. చివరిసారి అస్సాంలోని చరాయిదియో మైదాం చోటు పొందినాయి. నెక్స్ట్ యునెస్కో విడుదల చేసే ఇంకొక జాబితా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి ఇప్పటివరకు భారతదేశంలో 15 చోటు పొందినాయి. 15వది గర్బా డ్యాన్స్. నెక్స్ట్ యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసి రీసెంట్గా ఏప్రిల్ 18 రోజున ఒక గుర్తింపు చూసాం మనము. భారతదేశం నుండి 2 నాట్యశాస్త్రాన్ని భగవద్గీత అని చెప్పేసి ఇటువంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం యునెస్కోకి సంబంధించి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో భారతదేశంలో ఇప్పటివరకు చోటు పొందిన ఆ 12 బయోస్ఫియర్స్ ఏవైతుంటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం యునెస్కో గుర్తింపు ఇచ్చే ఇంకొక జాబితా ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా యునెస్కో. ఆ లిస్ట్ని ఏమంటారంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అంటాము. అందులో భారతదేశంలో ఇప్పటి వరకు 8 నగరాలు చోటు పొందినాయి. చివరిసారి ఈ జాబితా ఎప్పుడు న్యూస్లోకి వచ్చిందంటే 2023 అక్టోబర్ 31 రోజున. ఆ రోజున భారతదేశం నుండి 2 గ్వాలియర్ ఒకటి, కోజికోడ్ ఒకటి, ఈ 2 కూడా ఈ జాబితాలో గుర్తింపు పొందినాయి. ఇప్పటి వరకు ఈ జాబితాలో 8 ఉన్నాయి భారతదేశం నుండి. మరి ఈ జాబితాలో లక్నోని నామినేట్ చేసింది భారత ప్రభుత్వం. అతి త్వరలో యునెస్కో దీన్ని అప్రూవ్ చేసే అవకాశం కూడా ఉంది. లక్నో మే బి ద 9th దట్ విల్ బి లిస్టెడ్ ఇన్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని గుర్తుంచుకోండి. ఇంకా ఇది ఫైనల్ కాలే, యునెస్కో గుర్తించబోతుంది, భారత్ నామినేట్ చేసింది కాబట్టి. మరి ఏ కేటగిరీలో ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో మొత్తం 7 విభాగాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఉదాహరణకి గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్. మన హైదరాబాద్ ఈ జాబితాలో గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో చోటు పొందింది. అలా లక్నోకి కూడా గ్యాస్ట్రానమీ ఫీల్డ్లోనే నామినేట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వము. సో యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ, అందులో ఇండియా నుండి అఫీషియల్ ఎంట్రీగా లక్నో అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ సో నామినేట్ చేయడం జరిగింది. ఇట్స్ అఫీషియల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు యునెస్కోకి పంపించారంట. ఇక అబ్జర్వ్ చేస్తే మరి ఇప్పటి వరకు భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో ఏమేమి చోటు పొందినాయో ఒక్కసారి చూడండి. సో కోజికోడ్ 2023 ఇయర్లో సిటీ ఆఫ్ లిటరేచర్ విభాగంలో చోటు పొందింది. అండ్ అదే 2023 ఇయర్లో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో సో సిటీ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో చోటు పొందింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా హైదరాబాద్ గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో చోటు పొందడం జరిగింది 2019లో. ముంబై సిటీ ఆఫ్ ఫిల్మ్స్ కేటగిరీలో 2019లో చోటు పొందింది. అండ్ వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో చోటు పొందింది. అండ్ జైపూర్ రాజస్థాన్ సంబంధించి క్రియేటివ్ సిటీ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో 2015లో చోటు పొందింది. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి క్రియేటివ్ సిటీ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 2021లో చోటు పొందడం జరిగింది. చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో ఈ జాబితాలో చోటు పొందడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎస్, సో భారతదేశం నుండి గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో అంటే ఇక అతి త్వరలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ లిస్ట్ ఇండియాకి సంబంధించి 9వది మనం చూడబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా గుర్తింపు పొంది ఏమవుతుందంటే అంతర్జాతీయ స్థాయిలో నగరానికి ప్రాముఖ్యత వస్తుంది. లక్నోకి ఆహార సంబంధిత పర్యాటకం, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహం అనేది జరుగుతుంది. సృజనాత్మకత ఆధారంగా నగరాలని గుర్తించడం. ఓకేనా. మరి ఈ లిస్ట్ని యునెస్కో ఏ ఇయర్లో ప్రారంభించింది అంటారు? 2004 ఇయర్లో ప్రారంభించింది. ఇయర్స్ ఇంపార్టెంట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ని యునెస్కో ఏ సంవత్సరం నుండి ప్రచురిస్తుంది అంటారు? 2004 నుండి ప్రచురిస్తుంది. 7 కేటగిరీల్లో నగరాలను గుర్తిస్తారు సృజనాత్మకత ఆధారంగా. ఆ కేటగిరీస్ ఏంటంటే గ్యాస్ట్రానమీ, ఫుడ్ రిలేటెడ్. హైదరాబాద్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లక్నో కూడా ఇదే ఫీల్డ్లో నామినేట్ అయింది. నెక్స్ట్ మ్యూజిక్, సంగీతము అంటే ఒక నగరంలో సంగీతం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందంటే. నెక్స్ట్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, నెక్స్ట్ మీడియా ఆర్ట్స్, నెక్స్ట్ ఫిల్మ్, డిజైన్, లిటరేచర్ ఈ కేటగిరీలో గుర్తించడం జరుగుతుంది. ఓకేనా. ఎనఫ్. యునెస్కో ప్రధాన కేంద్రం ప్యారిస్, ఫ్రాన్స్. ఇక నెక్స్ట్ ఈరోజు జూన్ 15th 2025 ఈరోజు కెనడా ఆతిథ్యంలో కెనడా అధ్యక్షతన G7 శిఖరాగ్ర సదస్సు అనేది ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సు, గ్రూప్ ఆఫ్ 7. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 51st ఎడిషన్ 51వ ఎడిషన్ G7 సమ్మిట్కి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే కెనడా. వీటిపైన అడుగుతారు. లాస్ట్ ఇయర్ ఇటలీ ఆతిథ్యంలో జరిగింది
జార్జియో మెలోని గారు భారత ప్రధాని గారిని ఇన్వైట్ చేశారు. ఎన్నికలు ముగియని ఎన్నికల ఫలితాలు రాగానే మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు? ఇటలీ దేశానికి వెళ్ళారు. పర్యటనలో భాగంగా G7 శిఖరాగ్ర సదస్సులో ఇన్వైటీగా వెళ్ళారు. G7లో భారత్ సభ్యత్వ దేశం కాదు. మరి G7లో ఏ సభ్యత్వ దేశాలు ఉంటాయంటే కెనడా అధ్యక్ష పాత్ర ఇప్పుడు ఉంది కదా, నెక్స్ట్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, US. ఈ 7 దేశాలు అభివృద్ధి చెందిన దేశాల కూటమి అని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ G7కి ఇంకొక కంట్రీని కలిపితే G8 అవుతుంది, రష్యా. ఇక మిగతా ఇంకొక 12 గుర్తుంచుకోండి, G20 కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఏ దేశము G20, G8, G7లో ఉంది అని అంటారు. అంటే ఈ గ్రూప్ నుండి ఇవ్వచ్చు. అలాంటివి మనం గుర్తించాలి. ఈ క్రింది వాటిలో ఏ దేశము G7 ఎట్ ద సేమ్ టైం G20 ఎట్ ద సేమ్ టైం నాటోలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది, ఇలా కూడా అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీ. ఈ 12 దేశాలు G8కి కలిపితే G20 అంతే. ఓకేనా? సో కెనడా, ఈ ప్రాంతంలో కెనడా రాజధాని వచ్చేసి ఒటావా. ఓకేనా? మార్క్ కార్నీ గారు ఇటీవల కెనడా దేశాధినేతగా ఎన్నికవ్వడము, ఆ ఎన్నికలు తన పొలిటికల్ పార్టీ ఎవరిపైన గెలుపొందాడు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రతిరోజు చూడండి, మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఒక చైన్. ఈరోజు క్లాసు రేపటితో లింక్ అవుతుంది, రేపటి క్లాసు ఎల్లుండితో లింక్ అవుతుంది. ప్రతిరోజు చూడండి, 100% మీకు ఏ పోటీ పరీక్షలు అయినా కూడా విజయం మీ వంతు అవుతుంది. ఇక G7 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు నుండి 17th వరకు జరుగుతుంది. అయిపోయిన తర్వాత అవుట్కమ్ చూడాలి మనం. మోదీ గారు హాజరు కాబోతున్నారు, ఆల్రెడీ బయలుదేరడం జరిగింది. అండ్ కెనడా ప్రధాని మార్క్ కార్నీ మోదీని వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా ఇన్వైట్ చేశారు. ఇటీవల కెనడాకి భారత్కి మధ్య సంబంధాలు అనేవి కొంత దూరమైనాయి. కారణం ఏంటంటే గత దేశాధినేత జస్టిన్ ట్రూడో తను భారత్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ముఖ్యంగా ఒక సిక్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ని ప్రపంచ వేదికలపైన నిందించడము, ఆ తర్వాత తను రాజీనామా చేయడము, తర్వాత మధ్యంతరంగా మార్క్ కార్నీ రావడము, ఎన్నికలకు పిలుపునివ్వడం, అధ్యక్షుడిగా గెలవడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఎస్. సో ఇటీవల భారత్ కెనడా మధ్య కొన్ని అంశాలపై విభేదాలు రావడంతో ప్రధాని మోదీ గారు హాజరు కాకపోవచ్చనే వార్తలు వచ్చినాయి. ఈ పరిస్థితిలో క్లారిటీ ఇచ్చేసి వెళ్ళడం జరిగింది సంబంధాల్లో భాగంగా. ఇక G7 ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల సమూహము. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశం సదస్సుకు ఆతిథ్యం, అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇక మార్క్ కార్నీ కెనడా ప్రస్తుత ప్రధాని, గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఎన్నికల్లో గెలుపొందాడు. గతంలో తనకి యాక్చువల్గా ఆర్థిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్గా కూడా పనిచేశారు. ఇక భారత్ G7 సంబంధం ఏంటంటే G7లో భారత సభ్యదేశం కాకపోయినా ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ప్రతిసారి కూడా వెళ్తూనే ఉంటుంది. 2023లో జపాన్కి వెళ్ళారు. 2024 లాస్ట్ ఇయర్ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్లో కూడా భారత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెళ్తూ భారత ప్రధాని గారు ఆ దేశాధినేతలు G7 దేశాధినేతలకు ప్రత్యేకంగా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ గిఫ్ట్స్ కూడా మనం చూడాలి. ఓకేనా? ఇక మరి G7 సమ్మిట్కి వెళ్తున్నారు కదా మోదీ గారు. ఈ పర్యటన సందర్భంగానే మొత్తం 3 దేశాల పర్యటనని క్లోజ్ అయిపోతుంది. ఒకటి కెనడా, ఆల్రెడీ మీకు ఐడియా అయిపోయింది. సెకండ్ వచ్చేసేసి సైప్రస్, థర్డ్ వచ్చేసేసి క్రొయేషియా. ఈ దేశాలను కూడా పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఇక్కడ చూస్తే సైప్రస్ పర్యటన మరియు క్రొయేషియా పర్యటన. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 దేశాల పర్యటన, కెనడాతో కలుపుకొని 3 దేశాలు, జూన్ 15th నుండి 18th వరకు పర్యటన ఉండబోతోంది. ఆల్రెడీ ఈరోజు బయలుదేరడం జరిగింది. ఈరోజు నుండి రేపటి వరకు సైప్రస్ ద్వైపాక్షిక సహకారము, వ్యూహాత్మక భాగస్వామ్య చర్చలు. అండ్ జూన్ 16th, 17th కెనడా G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. జూన్ 18th రోజున క్రొయేషియా వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. పర్యటన లక్ష్యాలు ఆయా దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన దేశాలు కాబట్టి వాటి లొకేషన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇందాక లొకేషన్ చూపించాను, ఏ ఖండంలో ఉంటుంది, రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఏదైనా ఒక దేశం న్యూస్లోకి వచ్చిందంటే దాన్ని చూపిస్తున్నాను మ్యాప్ పాయింటింగ్, తర్వాత దానికి సంబంధించి స్టాటిక్ అంశాలను కూడా చెప్తున్నాను. సో సైప్రస్ రాజధాని వచ్చేసి నికోసియా, కరెన్సీ వచ్చేసి యూరో. ఇక కెనడా రాజధాని వచ్చేసి ఒటావా, అండ్ క్రొయేషియా రాజధాని వచ్చేసి జాగ్రెట్, కరెన్సీ వచ్చేసి యూరో. ఇక వియత్నాం జాయిన్స్ బ్రిక్స్ కంట్రీ. ఏ విధంగా? పార్ట్నర్ కంట్రీగా
వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. బ్రిక్స్ అనే కూటమి పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా అడుగుతున్నారు. అంతేందుకు రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లు కూడా అడిగారు. బ్రిక్స్కి సంబంధించిన థీమ్ మల్టీ కల్చరలిజము, మల్టీలాటరలిజం అక్కడ కన్ఫ్యూజ్ చేశాడు. రీసెంట్గా బ్రిక్స్కి సంబంధించి మనం చాలా చూస్తున్నాం. బ్రిక్స్కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న దేశం ఏది అంటారు? బ్రెజిల్. ఇది ఇంపార్టెంట్. బ్రెజిల్ ఇటీవల బ్రిక్స్లో 2025 సంవత్సరంలో బ్రిక్స్లో 2025 సంవత్సరంలో సభ్యదేశంగా మెంబర్ కంట్రీగా ఏ దేశం వచ్చింది అంటే ఇండోనేషియా. తరచూ మనం రిపీట్ చేస్తున్నాము. అండ్ బ్రిక్స్కి సంబంధించిన ఒక బ్యాంక్ ఉంటుంది, బ్రిక్స్ బ్యాంక్, ఎన్డీబీ అంటాము. ఎన్డీబీలో ఇటీవల నూతన సభ్యత్వ దేశంగా 10th మెంబర్గా అల్జీరియా చేరింది. అల్జీరియా. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఒక టాపిక్ వచ్చినప్పుడు దానికి కన్సర్న్గా ఉండే అన్ని టాపిక్స్ కూడా. ఓకేనా? ఈరోజు వియత్నాం ఏమో పార్ట్నర్ కంట్రీగా చేరుతూ న్యూస్లోకి వచ్చింది. మరి ఇప్పటివరకు బ్రిక్స్లో ఏ పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. వియత్నాం అధికారికంగా బ్రిక్స్ గ్రూప్లో భాగస్వామి దేశం, పార్ట్నర్ కంట్రీగా చేరింది. ఈ విషయాన్ని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎందుకు బ్రెజిల్ అని చెప్తున్నాను ఇక్కడ? ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న దేశం ఏంటి? బ్రెజిల్. లాస్ట్ ఇయర్ రష్యా. అలాగా బ్రిక్స్లో భాగస్వామ్య దేశంగా చేరిన 8వ దేశం అంటారు, 10వ దేశంగా. ఏ దేశము? వియత్నాం. మరి ఇప్పటివరకు భాగస్వామ్య దేశాలు ఏమున్నాయి? పార్ట్నర్ కంట్రీస్ ఇన్ బ్రిక్స్. పార్ట్నర్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్, మెంబర్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్, ఎన్డీబీలో మెంబర్ కంట్రీస్ డిఫరెంట్, అన్నీ కూడా వేరు వేరే. సో ఈరోజు కొత్తగా వియత్నాము, ఇక గతంలో ఉన్న బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నాయి బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీస్గా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ దేశం ఉంది, ఏ దేశం లేనంటారు, ఎందుకంటే ఈరోజు ఇది ఎలివేట్ అయింది కాబట్టి. ఓకేనా? ఇక భాగస్వామ్య దేశాల కేటగిరీని 2024 బ్రిక్స్ సమ్మిట్ రష్యా కజన్ నగరంలో జరిగింది. అప్పుడు ప్రారంభించారంట. వియత్నాం ఆసియాలో ఒక ముఖ్యమైన దేశంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైన పాత్ర పోషిస్తోంది. ఇక వియత్నాం రాజధాని వచ్చేసి హనోయ్, కరెన్సీ వచ్చేసి వియత్నామీస్ డాంగ్. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల లక్ష్యం ఏంటి? అసలు ఎందుకు భాగస్వామ్య దేశాలు ఉండాలి? పార్ట్నర్ కంట్రీస్ ఎందుకు ఉండాలి బ్రిక్స్ కంటే? సభ్య దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక సహకారాన్ని పెంచడం కోసము, గ్లోబల్ వాల్యూ చైన్లో భాగస్వామ్యం మరింత బలోపేతం చేయడం కోసము. ఇక బ్రిక్స్ కూటమి 2009లో ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. అందులో 11లో ఒక సౌదీ అరేబియాని మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. బ్రిక్స్ వెబ్సైట్లో మీకు సౌదీ అరేబియా కనబడుతుంది, కానీ సౌదీ అరేబియా అఫీషియల్గా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయలేదు. సో కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫౌండింగ్ మెంబర్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీంతోపాటు లాస్ట్ 2024 ఇయర్లో వచ్చినాయి అండ్ ఈ ఇయర్లో ఇండోనేషియా వచ్చింది. అవి గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ కొత్తగా చేరినాయి. ఇక అబ్జర్వ్ చేస్తే బ్రెజిల్ ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలో ఉంది కదా. రాజధాని బ్రెసిలియా, అధికార భాష పోర్చుగీస్, కరెన్సీ బ్రెజిలియన్ రియల్. బ్రెజిల్ ఏ కాంటినెంట్లో ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ లయన్. నిన్నటి క్లాస్లో ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. మరింత తీవ్రతరం అవుతోంది. పశ్చిమాసియా, వెస్టర్న్ ఏషియా, పశ్చిమాసియా రక్తసిక్తమవుతుందని చెప్పొచ్చు. వాస్తవానికి ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏ దేశం పైన ప్రారంభించిన దాడి అంటారు? ఇరాన్. ఇక్కడ చిన్నగా చూడండి, సింపుల్గా తనకంటే విస్తీర్ణంలో ఎంతో పెద్దదైన ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడే ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇక్కడ ఇరాన్ దేశాన్ని మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేయట్లేదు. ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ చేస్తున్న దాడే ఆపరేషన్ రైజింగ్ లయన్. అందులో భాగంగా ఇరాన్లో ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని ధ్వంసం చేసేస్తోంది ఇజ్రాయెల్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పటికే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థ, వియన్నా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ IAEA వారు రీసెంట్గా ఏం చెప్పారు? ఇరాన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అత్యంత వేగంగా యురేనియం ఎన్రిచ్మెంట్ని సాధిస్తోంది, ఇది ప్రమాదకరం అని చెప్పేసేసి. ఇప్పటికే ఇరాన్ 60% యురేనియం 60% ఎన్రిచ్మెంట్ని సాధించింది. అది కాస్త 90% అయిందనుకోండి. ఇక ఇరాన్ అణ్వస్త్ర దేశంగా అవతరించబోతోంది అన్నట్టు. న్యూక్లియర్ వెపన్స్ రెడీ అయినట్టే.
వారి దగ్గర ఉన్న ఇప్పుడు రీసోర్సెస్ ప్రకారం 9 అణుబాంబులను తయారు చేసుకోగలుగుతారు అతి కొద్ది నెలల్లోనే. మరి ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తోంది ఇజ్రాయెల్ అని అంటే చరిత్ర నేర్పిన పాఠము. చరిత్రలో ఇజ్రాయెల్ ఇరాన్కి చాలా వైరుధ్యం అనేది ఉంది ఇక్కడ. గత పాలకులు, ఇరాన్ పాలకులు దశాబ్దాల కాలంగా బహిరంగంగానే చేస్తున్న వ్యాఖ్యలు ఇజ్రాయెల్ విషయంలో. ఎప్పటికైనా ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేస్తాం, అసలు ఇజ్రాయెల్ అనే పదాన్ని ప్రపంచానికి కనబడకుండా చేస్తామని చెప్పేసి ఇరాన్ పాలకులు చెప్పారు. ఇంతటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. అందులోనూ సైనిక పరంగా, మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్, చిన్న దేశమే కానీ చుట్టుపక్కల అన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా అద్భుతంగా వారి యొక్క పనితీరు వారు చేసుకుంటున్నారు ఇజ్రాయెల్. మరి అటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేస్తున్న దాడియే ఆపరేషన్ రైజింగ్ లయన్. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇరాన్ పైన చేసిన దాడి ఇజ్రాయెల్ ఇరాన్ పైన, ఇవి గుర్తుంచుకోండి. మరి అందులో భాగంగా ఏ ప్రాంతాలు న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ అంటే తబ్రిజ్ కానివ్వండి, అరాక్ కానివ్వండి, టెహ్రాన్ కానివ్వండి, నతాన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా టార్గెట్ చేస్తోంది. అండ్ ఇప్పటికే ఇరాన్ని వ్యతిరేకిస్తోంది సౌదీ అరేబియా ఈ చర్యలను, అండ్ అమెరికా కూడా వ్యతిరేకిస్తోంది. మరొక అణ్వస్త్ర దేశంగా ఇరాన్ గనక అవతరించిందంటే ప్రమాదకరము. ఒకవేళ ఫస్ట్ వేసే బాంబు కూడా ఇజ్రాయెల్ పైనే ఉంటుంది అని కూడా భావన. ఇదే ఈ భయభ్రాంతులు, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇజ్రాయెల్ ఇప్పుడు ఆపకపోతే కష్టం, మాకు భవిష్యత్తు ఉండదని భావించి ఇరాన్ పైన దాడులు చేస్తోంది. ఎనఫ్. నెక్స్ట్, గాజాపై ఐక్యరాజ్యసమితి ఓటింగ్కు భారత్ గైర్హాజరు అంట. ఎందుకంటే ఇప్పుడు మనము లాస్ట్ 2023 ఇయర్ నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంక్షోభ పరిస్థితులను కూడా చూస్తున్నాము. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒక అంశము గాజా పైన, గాజా స్ట్రిప్ ఉంటుంది కదా, దానిపైన చేస్తున్న దాడి, ఇజ్రాయెల్ చేస్తున్న దాడి. గాజాపై ఐక్యరాజ్య సమితి రీసెంట్గా ఒక ఓటింగ్ అనేది నిర్వహించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో స్పెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానము. ఆ ఓటింగ్కి భారత్ ఆబ్సెంట్ అయింది. పర్వతనేని హరీష్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏంటో చూడాలి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ గారు ఉన్నారు. సో గాజాలో బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణ కోరుతూ స్పెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఓటింగ్లో భారత్ పాల్గొనలేదు, అబ్సెంట్ అయింది. అసలు తీర్మానం ఏంటంటే బేషరతుగా శాశ్వత కాల్పులను విరమించాలి ఇజ్రాయెల్. ఎక్కడ? గాజాలో. మొత్తం సభ్య దేశాలు 193 ఉంటే తీర్మానానికి అనుకూలంగా 149 దేశాలు వేసినాయి. వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ సహా 12 దేశాలు. గైర్హాజరు భారత్, అల్బేనియా సహా 19 దేశాలు. ఇక పర్వతనేని హరీష్ గారు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు కదా, తను చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే ఒత్తిడి, ఆరోపణలు కాకుండా చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య పరిష్కారం అవుతుందని భారత్ భావిస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు శాంతికి ఆటంకం కలిగిస్తాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా 2 దేశాలుగా శాంతియుతంగా సహజీవనం జరగాలని భారత్ ఆకాంక్షిస్తోంది. గాజాలోని పరిస్థితిని ఇజ్రాయెల్ ఆక్రమణగా పేర్కొంది తీర్మానంలో. వాస్తవాన్ని గుర్తుంచుకోండి, భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు అద్భుతం. ఇజ్రాయెల్ భారత్కి సపోర్ట్ చేస్తుంది, భారత్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఈ 2 దేశాల మధ్య రక్షణ రంగ సహకారాలు కూడా ఉన్నాయి. ఇంత రీసెంట్గా మనం చూస్తున్నాం పేపర్లో, ఇజ్రాయెల్ ఏ పని చేసినా దాన్ని భారత్ సమర్థిస్తూనే ఉంటుందట అని ఒక ప్రముఖ పార్టీ నేత చెప్పారు. ఓకేనా? సో ఇజ్రాయెల్కి మద్దతు అన్నట్టు ఆబ్సెంట్ ఉంది అంటే ఓకేనా, ఇజ్రాయెల్ ఆక్రమణగా పేర్కొన్నారు ఈ తీర్మానంలో స్పెయిన్. గాజా దిగ్బంధాన్ని తక్షణం ఉపసంహరించాలనే డిమాండ్ ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇక ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 హెడ్ క్వార్టర్ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం శాశ్వత రాయబారిగా, శాశ్వత ప్రతినిధిగా భారతదేశంలో అక్కడ పర్వతనేని హరీష్ గారు ఉన్నారు. పాలస్తీనాకు చెందిన ప్రాంతం గాజా. ఇక భారతదేశంలో తొలి సోలార్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు. వాస్తవానికి మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి పదాలు కనబడితే ఆ టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటి సోలార్ వ్యర్థాల నిర్వహణ కోసం మార్గదర్శకాలు, గైడ్లైన్స్, రెగ్యులేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి. 2022 గైడ్లైన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు సోలార్ వ్యర్థాలు అంటే ఏంటి? సోలార్ వేస్ట్ అంటే సింపుల్గా మన భారతదేశము రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తోంది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా చూస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ 2024 జనవరి 22 రోజున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే సాయంత్రం పూట
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పిఎం సూర్యఘర్ అని చెప్పేసి. భారతదేశంలో మన ఇంటి పైకప్పు పైన సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌరశక్తిని ఉత్పత్తి చేద్దాం, అందుకోసం ఒక పథకాన్ని ప్రారంభించుకుందామని చెప్పేసి. అందులో భాగంగానే 2024 ఫిబ్రవరి 13 సబ్జెక్ట్ కండిషన్ ఆ రోజున పిఎం సూర్యఘర్ లేదా ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభించారు. అలా కోట్లాది రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని మనం ఇన్స్టాల్ చేయడం చూస్తున్నాము. మరి కాలం చెల్లిన తర్వాత ఆ ప్యానెల్స్ కానివ్వండి, సోలార్ ప్లేట్స్ కానివ్వండి, ఆ సౌర ఫలకాలు ఉంటాయి కదా, అవి వేస్ట్గా మారుతాయి కదా, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రీసైకిల్ చేయాలి, ఎలా నిర్వహించాలనే ఉద్దేశంలో భాగంగా ఎవరు రిలీజ్ చేశారు? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బ్యూరో వారు. మార్గదర్శకాల ఉద్దేశం ఏంటంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ వ్యర్థాలను నిర్వహించేందుకు ఈ వేస్ట్ రూల్స్ 2022 కింద రూపొందించబడ్డాయి. ఇది భారత్లో సోలార్ వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించబడిన తొలి డ్రాఫ్ట్ గైడ్లైన్స్. సోలార్ వ్యర్థాలు ఇటీవల చాలా వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని చూస్తూ ఉంటాము, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని చూస్తాము, అలా సోలార్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. సోలార్ వ్యర్థాలు అంటే సోలార్ ప్యానెల్స్ ఉపయోగించడం పూర్తయిన తర్వాత లేదా తయారీ ప్రక్రియలో విడుదలైన వ్యర్థాలు. కొత్త ఈ వేస్ట్ నిబంధన ప్రకారం CEEW14 కింద ఈ వ్యర్థాలు చేర్చబడ్డాయి. భారత్లో సోలార్ వ్యర్థాల అంచనా 2030 నాటికి దేశంలో 34,600 టన్నుల సోలార్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందంట. కారణం సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరగడము. ఇక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1974లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో కాలుష్య నియంత్రణ నిర్వహణకు మార్గదర్శకాలు రిలీజ్ చేసే సంస్థ. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. సోలార్ ఎనర్జీలో భారతదేశం స్థానం ప్రస్తుతం 5వ అతిపెద్ద సోలార్ పవర్ని ఉత్పత్తిదారుగా భారతదేశం ఉంది. 2030 నాటికి 280 గిగావాట్స్ సోలార్ విద్యుత్ సాధించాలనేది భారత్ ఎంచుకున్న లక్ష్యం. ఇక నెక్స్ట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ లేదా ఒక స్కీమ్, అక్కడ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. ఇటీవల అస్సాం రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. లాస్ట్ అస్సాంకి సంబంధించి మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అక్కడ అస్సాం పౌరులు ఎవరైతే వాళ్ళకి ఆయుధాలకి సంబంధించిన ఒక చట్టం అమలు అని చెప్పేసి, నెక్స్ట్ అస్సాంలో ఎవరైతే అక్రమంగా చొరబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎక్స్పెల్ చేయడానికి ఉద్దేశించబడిన 1950 చట్టం అని, ఇటువంటివి మనం లింక్ చేసుకుంటూ చూసాము. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకము చీఫ్ మినిస్టర్స్ జిబోన్ అంటే జీవన్ తెలుగులో, జిబోన్ అనుప్రేరణ స్కీమ్ పోర్టల్ అనేది ప్రారంభమైంది. ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ అస్సాం రాష్ట్రంలో ఉన్న ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం ఎవరికి, రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా, వారి కోసం ఉద్దేశించబడింది. అండ్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ అస్సాం, అకాడమిక్ ఎక్సలెన్స్ని ఇన్నోవేషన్ని అస్సాం రాష్ట్రంలో మరింత ప్రోత్సహించడం కోసము. ఇంక్లూజివ్ అసిస్టెన్స్ ఫర్ దివ్యాంగ్ స్కాలర్స్, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉంటారో, స్కాలర్స్ ఉంటారు కదా, రీసెర్చ్ చేసేవారు ఉంటారు కదా, వారికి ప్రత్యేక ప్రోత్సాహము. అందులో భాగంగా 25,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, అదే దివ్యాంగుల కోసం అయితే 40,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి ఇవ్వడము. సో ఏదైనా స్కీమ్ వేరే రాష్ట్రం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ స్కీమ్ ఏంటి, బెనిఫిషియరీస్ ఎవరో చూడండి అంతే. మన రాష్ట్రానికి సంబంధించి అయితేనేమో ఆ స్కీము, అందులో మొదటి విడత ఎంత, రెండవ విడత ఎంత బడ్జెట్, ఇవన్నీ చూడాలి. ఎస్, సరిపోతుంది. ఇక ముంబైలో, సో ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం, లేదా ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. మహారాష్ట్ర సంబంధించి ముంబైలో, మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అనకంటే ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అండ్ ఏక్నాథ్ షిండేస్ శివసేన ఉంది, అజిత్ పవార్స్ ఎన్సీపీ ఉంది. సో మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఎలక్షన్స్ గురించి చూసాము. ప్రస్తుతము ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. సో తను రైజింగ్ ముంబై అని చెప్పేసి ఇటీవల చాలా ఇనిషియేటివ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. ముంబైలో 5 విదేశీ యూనివర్సిటీ శాఖల ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5 విదేశీ యూనివర్సిటీల శాఖలు, ఇటీవల అటువంటి చాలా చూస్తున్నాం. వేరే దేశానికి సంబంధించి ఫారిన్ క్యాంపస్ వచ్చేసి మన భారతదేశంలో ఏర్పాటు అవ్వడము, గిఫ్ట్ సిటీలో గుజరాత్లో ఏర్పాటు అవ్వడం, ఇటువంటివి చూస్తున్నాం కదా. ఇప్పుడు 5 యూనివర్సిటీల శాఖలు ఏమి ఏర్పడతాయో చూద్దాము. సో ముంబైలో 5 ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల శాఖలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గారు
లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఉత్తర్వులను విడుదల చేశారు. అండ్ దీనికి సంబంధించి ముంబైలో ఏ శాఖలు విదేశాలకు సంబంధించి అంటే ఇలినోయి టెక్, ఇలినోయి అనేది ఎక్కడ అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీ, వాళ్ళ శాఖ ఏర్పడుతుందంట. అండ్ యూనివర్సిటీ ఆఫ్ అబెర్డిన్ స్కాట్లాండ్ దేశానికి సంబంధించింది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్ బ్రిటన్కి సంబంధించింది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన యూనివర్సిటీ క్యాంపస్ ముంబైలో. ఇన్స్టిట్యూటో యూరోపియో ది డిజైన్ ఇటలీకి సంబంధించింది. ఒప్పందం అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎస్, ప్రాముఖ్యత విదేశీ విద్యకు దేశంలోనే అవకాశం కల్పించడము, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను మన భారతదేశంలో అందుబాటులోకి తేవడము, విద్యార్థులకు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందంట. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పొచ్చు. వాస్తవానికి దేశంలో నషాముక్త భారత్ ఇటువంటి తరచు చూస్తూ ఉంటాము. సింపుల్గా చెప్పాలంటే నో టొబాకో డే ఇటువంటి రోజున కానివ్వండి. ఇక్కడ తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక ఇనిషియేటివ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఆపరేషన్ సంకల్ప జూన్ 21 నుండి 26 వరకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు, వేదికలు నిర్వహించబోతున్నారు. ఎవరు? తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ఆపరేషన్ సంకల్ప్ కార్యక్రమం అనేది ప్రారంభము. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారు ప్రారంభించారు. ఎవరు సహకారం అందిస్తారు వారికంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వారు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ వారు. మరి ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ సంకల్ప్ లక్ష్యం ఏంటంటే యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించాలి, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించాలి, యువత, కుటుంబాలు, విద్యా సంస్థలు, సినీ పరిశ్రమతో కలిసి పనిచేయడము. ఎస్, సరిపోతుంది. సో టీనాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది తెలంగాణ పోలీస్ విభాగానికి చెందిన సంస్థ. 2022లో ప్రత్యేకంగా మాదక ద్రవ్యాలపై పోరాడడానికి ఎక్స్క్లూజివ్గా ఏర్పాటైన బ్రాంచ్ అది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో చలనచిత్రాంగానికి సంబంధించి ఎందుకంటే అవగాహన కల్పించాలంటే మనకు తారలు ఉంటారు కదా, సినిమా హీరోస్, హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రచారాన్ని కలిగజేస్తారు అన్నట్టు. ఓకేనా? ఇక హైదరాబాద్లో అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రం ఏర్పాటు అనేది న్యూస్లోకి వచ్చింది. మనం 2023 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నాము. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రము. హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో అంతర్జాతీయ శ్రేష్టత కేంద్రం లేదా గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ అనేది ఏర్పాటు కాబోతోంది. ఎక్కడ? రాజేంద్రనగర్, హైదరాబాద్లో. దానికోసం 4 ఎకరాల స్థలం కేటాయింపు అండ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 250 కోట్ల రూపాయలు. ఓకేనా? చిరుధాన్యాల మీద అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశం అంట. ఎస్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఈ సంస్థ 1958లో ఏర్పాటైంది. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అండ్ చిరుధాన్యాల పరిశోధనలో భారత్లో అగ్రగామి సంస్థ ఇది. ఈ 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. ఇక పురస్కారం, వార్తలో నిలిచిన ఒక పురస్కారం రష్యా ప్రభుత్వం ఇచ్చిన ఒక అత్యున్నత పురస్కారంగా చెప్పొచ్చు. మన భారతదేశానికి చెందిన జావేద్ అఖ్తర్కి ఆ పురస్కారం అనేది వరించింది. రష్యాకి సంబంధించిన దోస్తోవ్స్కీ స్టార్ అవార్డ్ పురస్కార గ్రహీతగా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారు అంటారు. ఆ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటారు. మొట్టమొదటి సూపర్లేటివ్. సో జావేద్ అఖ్తర్ ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్, కవి. జావేద్ అఖ్తర్కు రష్యా అత్యున్నత సాహిత్య పురస్కారం, రష్యా అత్యున్నత సాహిత్యం లిటరేచర్లో రచయితలకు ఇచ్చేది. సో దోస్తోవ్స్కీ స్టార్ పురస్కారం అనేది లభించింది. ఈ పురస్కారాన్ని ముంబైలోని రష్యన్ హౌస్ అందజేయడం జరిగిందంట. సో సాంస్కృతిక పరస్పర సంభాషణ సాహిత్య రంగంలో తను చేసిన కృషికి గాను గుర్తుపెట్టుకోండి. ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడిగా. ఎస్, సో ఇప్పటికే పద్మభూషణ్, పద్మశ్రీ, ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందడం జరిగింది జావేద్ అఖ్తర్, ఫేమస్ పర్సన్. ఓకేనా? మరి ఫ్యోడర్ దోస్తోవ్స్కీ ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత. ఓకేనా? తన పేరిట ఇచ్చే పురస్కారము. ఇక శుభాంశు శుక్లా సంబంధించి షెడ్యూల్ అనేది న్యూస్లోకి వచ్చింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర యాక్సియం 4 మిషన్ అనేది మనం జూన్
19th రోజున చూడబోతున్నామంట. ఫైనల్గా మరొకసారి రీషెడ్యూల్తో న్యూస్లోకి వచ్చింది. June 19, 2025 ప్రయోగించే సంస్థలు అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియోమ్ స్పేస్ వారు, వ్యోమనౌక స్పేస్ ఎక్స్ క్యూ డ్రాగన్, రాకెట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9, నెక్స్ట్ ప్రయోగ కేంద్రం కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా నుండి చూడబోతున్నాం. ఈ మిషన్లో భారత్, పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తారు. భారతీయ వ్యోమగామి శుభాన్ శుక్లా ఈ మిషన్కు పైలట్గా వ్యవహరించబోతున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఎవరెవరు నిర్మించారంటే అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యూరప్ దేశాలు. ఎన్ఎఫ్. యాక్సియోమ్ 4 మిషన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ, కేంద్రం హ్యూస్టన్, అమెరికా. సో గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ మనం చాలాసార్లు చూసాము, అందుకే ఫస్ట్ చెప్పాను. సో శుభాంశు శుక్లా మనము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి చూస్తున్నాం. దానికి సంబంధించిన షెడ్యూల్ ఈసారి ఫైనల్ అవుతుంది అని నమ్మొచ్చు. ఇక ఫోర్బ్స్ బిలియనియర్స్ జాబితా అనేది మనం నిన్నటి రోజున చూసాము. అందులో టాప్లో ఎవరు ఉన్నారో చూడండి. ఎలాన్ మస్క్ యాజ్ యూజువల్ టెస్లా మరియు స్పేస్ ఎక్స్ అధినేత అగ్రస్థానంలో ఉన్నారు. సెకండ్ వచ్చేసి ల్యారీ ఎలిసన్. యాక్చువల్గా అంతకుముందు జెఫ్ బెజోస్ ఉండే, ఇప్పుడు ల్యారీ ఎలిసన్ సెకండ్ పొజిషన్కి వచ్చారు, ఒరాకిల్ సంస్థకి సంబంధించిన వ్యవస్థాపకుడు. అండ్ థర్డ్ వచ్చేసేసి జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకులు లేదా బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకులు అని చెప్పొచ్చు. థర్డ్ పొజిషన్. ఫోర్బ్స్ ప్రపంచ ప్రముఖ మ్యాగజైన్ అని చెప్పొచ్చు, అమెరికా కేంద్రం పనిచేస్తుంది. వారు సంపన్నులకు సంబంధించిన జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ జాబితాకి సంబంధించిన అంశము. ఎస్. సో ఈరోజు ప్రశ్న, లోక్పాల్ ఆఫ్ ఇండియా నూతన మోటో, న్యూ మోటో అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. న్యూ మోటో ఏంటి? లోక్పాల్ వ్యవస్థ ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది? ప్రస్తుతం భారతదేశంలో లోక్పాల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు? అండ్ ఇక్కడ న్యూ మోటో ఇచ్చినప్పుడే ఓల్డ్ మోటో ఏంటో కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు ఆల్రెడీ టాపిక్ని డిస్కస్ చేశాను. అండ్ అభ్యర్థులు నేను ఇస్తున్న షార్ట్స్ని కూడా చూడండి రెగ్యులర్గా. మంచి కంటెంట్ మీకు తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఓకేనా. సో ప్రతి ఒక్కరి సమాధానం కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో లక్నో అఫీషియల్గా నామినీ ఇండియా. అండ్ కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ప్రారంభమైంది. అండ్ భారత ప్రధాని మోదీ గారి 3 దేశాల పర్యటన. ఏ దేశాలు? అండ్ వియత్నాం అఫీషియల్లీ జాయిన్స్ యాజ్ ఎ బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీ. నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ లయన్ మరొకసారి డిస్కస్ చేసాం మనం. అండ్ గాజా కాన్ఫ్లిక్ట్ విషయంలో గాజాపై ఐక్యరాజ్యసమితి ఓటింగ్కు భారత్ గైర్హాజరు. అండ్ భారతదేశంలో తొలి సోలార్ వ్యర్థాల నిర్వహణ మార్గదర్శకాలు. అండ్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త స్కీము. అండ్ ముంబైలో 5 విదేశీ యూనివర్సిటీ శాఖలు. తెలంగాణలో ఆపరేషన్ సంకల్ప్. హైదరాబాద్లో అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రం ఏర్పాటు. అండ్ జావేద్ అఖ్తర్కు రష్యా అత్యున్నత సాహిత్య పురస్కారమైన దోస్తోవ్స్కీ స్టార్ పురస్కారం. అండ్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన నూతన తేదీ ఖరారు. అండ్ ఫోర్బ్స్ బిలియనియర్స్ జాబితా. ఈరోజు ప్రశ్న, లోక్పాల్ ఆఫ్ ఇండియా న్యూ మోటో ఏంటి అండ్ ఓల్డ్ మోటో ఏంటి? లోక్పాల్ వ్యవస్థ ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది, ఎప్పుడు ఏర్పాటైంది, ప్రస్తుతం లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు? సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.